రైతు ఉద్యమాలని చెప్పి అనుకుంటూ మళ్ళీ రెండోసారి మొదలుపెట్టారు. ఎలక్షన్స్ ముందు కరెక్ట్గా వచ్చి ఈ ఎస్పెషల్గా మన పంజాబ్ నుంచి వచ్చారు జనాలు. వయా హర్యానా ఢిల్లీలోకి వెళ్దామని చెప్పని వాళ్ళు ట్రాక్టర్లు పట్టుకొని ఇవన్నీ మళ్ళీ వచ్చారు ఉద్యమాలు చేసుకుంటా. వాళ్ళకి ఎంఎస్పీలు కావాలి, అది ఇదని మనకు మంచి సువర్ణావకాశం. రైతు ఫార్మ్ లాస్ అని చెప్పని అన్ని మంచి మంచి లాస్ తీసుకొస్తే లాస్ట్ టైము వ్యతిరేకించి ఇప్పుడు మళ్ళీ ఏవో గొంతెమ్మ కోరికలు కోరుతూ వాళ్ళ ఎజెండా వేరు. వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, మోడీకి పాపులారిటీ ఎక్కువైపోతూ ఉంది కాబట్టి మనం ఆయన పాపులారిటీని దింపాలంటే ఈ ప్రొటెస్ట్ చేయాల్సిందే అని చెప్పి డైరెక్ట్గా రైతు ఉద్యమాల లీడర్స్ బయటకు వచ్చి చెప్తున్నారు మీడియాకి. అంటే వాళ్ళ ఉద్దేశం రైతు ఉద్యమం కాదు, ఇది పొలిటికల్ ఉద్యమం. ఎందుకు? ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ రేపో మాపో జైల్లోకి పోయే అవకాశం ఉంది. 6 సార్లు నోటీసులు ఇచ్చేశారు. 6వసారి కనుక నోటీస్కి రెస్పాండ్ చేయకపోతే నెక్స్ట్ అరెస్టే. రేపో మాపో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యే ఉంది. సో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో ఉంది. సో వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉంది, ఈ ఫామ్ లాస్ అని చెప్పి అనుకుంటా. ఈసారి జాట్లు సపోర్ట్ చేయట్లా. వెస్టర్న్ యూపీ నుంచి ఆర్ఎల్డి జయంత్ చౌదరి ఈసారి బయటకు వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నకి వాళ్ళ తాతకి భారతరత్న ఇచ్చారు, ఆయన వచ్చి ఎన్డీఏలో జాయిన్ అయిపోయాడు ఆర్ఎల్డి పార్టీ. సో అక్కడి నుంచి వెస్టర్న్ యూపీ నుంచి ఎవరు సపోర్ట్ రావట్లా. సో ఇప్పుడు కేవలం పంజాబ్ నుంచి ఖలిస్తానీ ఫోర్సెస్ మాత్రమే వచ్చి ఉద్యమం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే బింద్రన్ వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఇట్లాంటి ఫిగర్స్ అన్నీ వాళ్ళు ఆదర్శంగా పెట్టుకొని చేస్తున్నారంటే అసలు ఫామ్ లాస్కి సంబంధమే లేదు ఈ ప్రొటెస్ట్. సో ఈసారి వాళ్ళని లోపలికి రానికుండా టియర్ గ్యాస్లు యూజ్ చేసుకుంటా, లాస్ట్ టైం ఇట్లా ఏం యూజ్ చేయాల, వాటర్ క్యానన్స్ రబ్బర్ బుల్లెట్స్ యూజ్ చేసి వాళ్ళని చిత్రబిత్ర చేస్తున్నారు వాళ్ళని గవర్నమెంట్. ఈసారి డెఫినెట్గా మోడీ గారు వీళ్ళని సక్సెస్ కానియరు. ఏ రోడ్స్ బ్లాక్ చేయకుండా కంప్లీట్గా వాళ్ళని అటాక్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఫామ్ లాస్ అని చెప్పని జనాల్ని మోసం చేస్తూ ఈ దేశ విద్రోహ శక్తులు, ఇప్పుడు జార్జ్ సోరోసు, లేకపోతే ఈ గురుద్వారాల్లో అమెరికాలో కెనడాలో నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా, మన హిందువులు కూడా వెళ్ళేవాళ్ళు గురుద్వారాలకి. వాళ్ళు వెళ్ళటం మానేశారు. ఎందుకు మానేశారు అని చెప్పనంటే, వాళ్ళు ఇట్లా మా ముందే ఇండియాకి అగెనెస్ట్గా వీళ్ళు ఇట్లా మాటలు చెప్పుకుంటూ నినాదాలు తీస్తూ ఇట్లా డబ్బులు కలెక్ట్ చేస్తుంటే మాకు నచ్చక మేము మానేసాము ఇంకా గురుద్వారాకి వెళ్ళటం. పంజాబ్, హర్యానా ఇటువంటి రీజన్స్ నుంచి, ఢిల్లీ నుంచి చాలామంది హిందువులు కూడా వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే మొదటి పర్సన్ని అంటే మగబిడ్డని సిక్కుగా ఇస్తారు పంజాబ్ రీజియన్లో. మన దేశాన్ని రక్షించడానికి కోసమని సిక్కుగా మారిపోయి వాళ్ళు ఈ దేశాన్ని రక్షించడానికి కోసం అని చెప్పని ఒక మొదటి బిడ్డని అన్ని జాతుల వాళ్ళు, అన్ని క్యాస్ట్ వాళ్ళు ఫస్ట్ కిడ్ని ఇచ్చేవాళ్ళు పంజాబ్లో. కాబట్టి చాలామంది ఫ్యామిలీస్లో కొంతమంది సిక్కులు ఉంటారు, కొంతమంది హిందువులు ఉంటారు, అంత ఇంటర్ కనెక్టెడ్గా ఉంటారు. వీళ్ళు ఈ విద్రోహ శక్తులకి అనుగుణంగా కొంతమంది కొత్త యూత్ని, సిక్కుల యూత్ని, ఆ సిక్కు సపరేట్ రిలీజన్ అని చెప్పి అనుకుంటా ఆ బ్రిటిష్ వాళ్ళు పన్నిన కుట్రకి లోబడి, వాళ్ళు ఇచ్చిన డబ్బులకి వీళ్ళు లోబడి అటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు, మాది సపరేట్ మతం అని. కానీ సిక్కిజం ఎప్పుడూ హిందూయిజంకి సపరేట్ కాదు. హిందువులని రక్షించడానికి కోసమే సిక్కు రిలీజన్ అనేది, సిక్కు పంత్ అనేది క్రియేట్ చేసింది గురునానక్ గారు. సో సిక్కులు హిందువులే, కాకపోతే వీళ్ళని బట్కాయించిన కొంతమంది సిక్కులు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఒక రణరంగంగా చేద్దామని చెప్పని ప్రయత్నం చేసిన ఈసారి వ్యూహం మాత్రం కంపల్సరీగా విఫలం అవుతుంది. సో దానికి మీరు ఒక్క పంజాబ్లోనే ఫార్మర్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? దేశమంతా ఉన్నాయి. దేశమంతా ఎందుకు ప్రొటెక్ట్ చేయట్లా? అదొక్క మాట మీరు అర్థం చేసుకుంటే దీని యొక్క రాజకీయ కోణం అనేది మీకు అర్థమవుతుంది. సో సిక్కు ప్రొటెస్టు అది ఓన్లీ ఖలిస్తానీ ప్రొటెస్ట్గా మారిపోయింది ఇప్పుడు. సో చాలామంది ఖలిస్తానీ టెర్రరిస్టులని మన దేశానికి కుట్రలు పన్నుతున్న కొన్ని విదేశీ శక్తులతో చేసేవాళ్ళని కొంతమందిని మన రా ఇంటెలిజెన్స్ లేపేసిందని కథనాలు వచ్చినాయి. సో పాకిస్తాన్లో కానీ వేరే దేశాల్లో కూడా ఈవెన్ వేరే టెర్రరిస్టులు మన భారతదేశానికి అగెనెస్ట్గా పనిచేసే వాళ్ళని కనీసం 25-30 మందిని లేపేసింది
మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. సో అందరూ బాగా భయభీతులైపోయి చాలా దాంకొని ఉంటున్నారు. అందరు పాకిస్తాన్లో కూడా దాంకొని ఉంటున్నారు. మీరు నేషనల్ న్యూస్ చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. మనం వివరంగా ఎవరెవరిని లేపేశారనేది పాకిస్తానీ సోర్సెస్ నుంచే మనం చెప్పుకోవచ్చు. వేరే ఎప్పుడన్నా డేటా తీసుకొని మీకు ముందుకు వస్తాను. సో అయితే ఈ ఫార్ములాస్ మాత్రం ఫార్మర్స్ ప్రొటెస్ట్ మాత్రం దొంగ ప్రొటెస్ట్, అది కంప్లీట్గా విఫలమవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా పొత్తులో లేకుండా విడివిడిగానే పోటీ చేసేటట్టున్నాయి. సో ఫైనల్గా కాంగ్రెస్ పార్టీకి ఈసారి 40 కంటే ఎక్కువ రావని చెప్పి మమతా బెనర్జీనే చెప్పేసింది. సో లాస్ట్ టైం 54 వచ్చినాయి, 55, 56 వచ్చినట్టున్నాయి. ఈసారి 40 కూడా రావు. సో తమిళనాడులో కూడా బీజేపీ బాగా పుంజుకుంటుంది, కాంగ్రెస్కి లాస్ట్ టైం 10 వచ్చినట్టు కూడా రావు. రైతు ఉద్యమం మాత్రం కంప్లీట్గా ఒక ఫార్స్ ఉద్యమంలాగా తెలిసిపోయింది జనాలకి. అందుకని ఎవ్వరూ దానికి స్పందించట్లేదు.